అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది పీజీఐఎంఈఆర్ నుంచి వచ్చింది, పర్మనెంట్ ఉద్యోగాలు. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూసేద్దాం. కాస్త కాంపిటీషన్ తక్కువగా ఉండే గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైనా చూస్తున్నారా? మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జాబ్ ఆస్పిరెంట్స్ ఫేస్ చేసే అతి పెద్ద ప్రాబ్లం ఇదే కదా, హెవీ కాంపిటీషన్. బట్ బహుశా ఈ నోటిఫికేషన్ దానికొక సొల్యూషన్ కావచ్చు. సో అసలు విషయం ఏంటంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సింపుల్గా పీజీఐఎంఆర్ అని పిలుస్తాం, వీళ్లు గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీలో పర్మనెంట్ పోస్టుల కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, చాలా పోస్టులకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. రైట్. ఇక ఈ ఆపర్చునిటీ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో జాబ్ సెక్యూరిటీ, మంచి శాలరీ, ఇలాంటి బెనిఫిట్స్ గురించి అస్సలు డౌట్ అక్కర్లేదు. ఒక్కసారి నోటిఫికేషన్లోని మెయిన్ హైలైట్స్ చూస్తే, ఇవి పర్మనెంట్ పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్, చాలా వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మన ఏపీ, తెలంగాణ వాళ్లు కూడా హ్యాపీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఇది నిజంగా ఒక సాలిడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, మరి ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూద్దాం. ఏదో ఒకే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లకే కాదు, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్లకు కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే దాదాపు 19 రకాల పోస్టులున్నాయండి. అంటే సెక్యూరిటీ గార్డ్, ల్యాబ్ అటెండెంట్ లాంటి పోస్టుల నుంచి జూనియర్ ఇంజనీర్, స్టోర్ కీపర్ వరకు చాలా వెరైటీ ఉంది. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో 55 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అదేంటంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్. కొన్ని కీ పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చో క్లియర్గా చూద్దాం. దీన్ని బట్టి ఎవరికి ఏ జాబ్ సూట్ అవుతుందో వెంటనే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ టేబుల్ ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సెక్యూరిటీ గార్డ్ పోస్ట్కి జస్ట్ 10th పాస్ అయితే చాలు. కాకపోతే కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. మేల్స్ అయితే 167 సెంటీమీటర్, ఫీమేల్స్ అయితే 155 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఇక ల్యాబ్ అటెండెంట్ చూడండి, దీనికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషనే, కానీ శాలరీ దాదాపు 45,000 పైనే వస్తుంది. అమేజింగ్ కదా. అలాగే స్టోర్ కీపర్ లాంటి పోస్టులకు డిగ్రీ ఉంటే చాలు, ఇంకా మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే, జనరల్గా అన్ని పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దీంతోపాటు మనకు తెలిసినట్టే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఏళ్ల వరకు సడలింపు ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా గవర్నమెంట్ జాబ్స్తో పోలిస్తే దీని ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది అప్లై చేసే వాళ్ళకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సెలక్షన్ ప్రాసెస్లో 3 స్టెప్స్. ఫస్ట్, ఆన్లైన్లో అప్లై చేయాలి. సెకండ్, రిటన్ ఎగ్జామ్ రాయాలి. అంతే. థర్డ్ స్టెప్, డైరెక్ట్ సెలెక్షన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ గ్రూప్ బి, సి పోస్టులకు అసలు ఇంటర్వ్యూనే లేదు. కేవలం రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కుల బేసిస్ మీదే డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారు. ఈ రిటన్ ఎగ్జామ్ గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ కట్ అవుతాయి. ఇక మన ఏపీ, తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఎక్కడికో దూరం వెళ్లాల్సిన పనిలేదు. ఇంత మంచి ఆపర్చునిటీ కదా, మరి కాంపిటీషన్ ఎందుకు తక్కువ అంటున్నాం? దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బహుశా ఈ మొత్తం డిస్కషన్లో ఇదే చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. అసలు అప్లికెంట్స్ని ఫిల్టర్ చేసే ఆ ఒక్క పెద్ద ఫ్యాక్టర్ ఏమై ఉంటుందో ఊహించగలరా? దానికి మెయిన్ రీజన్ అప్లికేషన్ ఫీజు చాలా ఎక్కువగా ఉండటం. ఈ ఫీజు చూసే చాలామంది, ముఖ్యంగా నాన్ సీరియస్ క్యాండిడేట్స్, అప్లై చేయడానికే ఆలోచిస్తారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు 800 రూపాయలు. ఇక మిగిలిన వాళ్లందరికీ, అంటే జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్లకు ఏకంగా 1500 రూపాయలు. ఈ ఫీజు చూడటానికి ఒక అడ్డంకిలా అనిపించినా, నిజానికి ఇది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అనవసరమైన పోటీ తగ్గిపోతుంది. సో ఒక రకంగా ఈ ఫీజు సీరియస్ ఆస్పిరెంట్స్కి మంచిదే అని చెప్పాలి. రైట్. ఇక ఫైనల్గా అప్లై చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డేట్స్, మిగతా ఇన్ఫర్మేషన్ ఏంటో చూసేద్దాం. అప్లికేషన్స్ ఆల్రెడీ January 1న స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ February 16. సో టైం ఎక్కువ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అస్సలు లేట్ చేయకుండా అప్లై చేసేయండి. అప్లై చేయాలన్నా, ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలన్నా అఫీషియల్ వెబ్సైట్ pgimr.edu.in ని చెక్ చేయాలి.
అన్ని వివరాలు మీకు అక్కడే దొరుకుతాయి. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ ఎక్కువ ఫీజుని చూసి ఇది మనకొక అడ్డంకి అని ఆగిపోతారా? లేకపోతే దీన్నే ఒక అవకాశంగా తీసుకుని తక్కువ పోటీతో గవర్నమెంట్ జాబ్ కొట్టొచ్చని ముందడుగేస్తారా? ఆలోచించండి.